నమస్కారం ఫుడ్ లవర్స్. ఈరోజు క్యాబేజీ శనగపిండి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శనగపిండి. తాలింపుకు కావాల్సినవి ఆవాలు, మినప్పప్పు అండ్ ఆయిల్ ఆల్సో. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత క్యాబేజీ, ఆనియన్ రెండు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లో లైట్గా పసుపు, తగినంత ఉప్పు, కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని దగ్గరకు వచ్చాక వాటర్ అనేది యాడ్ చేసుకో. ఒక హాఫ్ కప్ అనే వాటర్ యాడ్ చేసుకుంటే ఉడకడానికి ఈజీగా ఉంటుంది మనకు. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఆ క్యాబేజీ కూరలో శనగపిండి వేసుకొని చల్లుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన ఉండే శనగపిండి వాసన పోతుంది. అప్పుడు కూర అనేది టేస్టీగా మనకు రుచిగా ఉంటుంది. ఇంకా టేస్ట్ ఎక్కువగా పెరగాలనుకుంటే ఇంకొంచెం శనగపిండి వేసుకుంటే పకోడీలా కాకుండా నీట్గా సింపుల్గా ఆయిల్ లెస్ ఫ్రీగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కావాలంటే తేజు విధు ఛానల్ని లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి.